స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన హైకోర్టు ఉత్తర్వులు స్టేట్ ఎన్నికల కమిషన్ కు చేరాయి. న్యాయస్థానం ఉత్తర్వులను ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తోంది. సోమవారం కోర్టు ఉత్తర్వులపై న్యాయ నిపుణులతో స్టేట్ ఎన్నికల కమిషన్ చర్చించే అవకాశం ఉంది. లీగల్ టీంతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, కవిత, తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి బీసీ రిజర్వేషన్ల వాదనలు పూర్తయిన తీర్పు కాపీని కొద్దిసేపటి క్రితమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు అందినట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఉత్తర్వులను స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతా ఉంది. ఈ పరిశీలన తర్వాత లీగల్ టీమ్ కు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేఖ రాసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. కౌన్సిల్ నుంచి, లీగల్ టీం నుంచి ఈ ఉత్తర్వుల మీద ఎలక్షన్ కమిషన్ కి సమాచారం అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏదైతే గెజెట్ కు సంబంధించినటువంటి ఓవరాల్ సమాచారాన్ని మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అందించినట్లుగా తెలుస్తా ఉంది. తదుపరికి సంబంధించినటువంటి లేఖల మీద ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోలేదు అన్నట్లుగానే సమాచారం అందుతా ఉంది. లీగల్ టీమ్ తో చర్చలు జరిపిన తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకొని తదుపరి సమాచారాన్ని గవర్నమెంట్ కు కానీ అట్లాగే తదుపరి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర్వుల కాపీని స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తా ఉంది. దాని తర్వాత లీగల్ టీమ్ తో చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.